చాలా ఆదర్శమైన ఆయన. మన శ్రీమంతాలు పిల్లలకు పాఠ్య పుస్తకాలు స్కూల్లో జాయిన్ చేసిండు, అన్నిటి చేసిండు. కాబట్టి నవీనన్న కోటేద్దాం, మనం కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. మా గౌడ కులస్తులకు జూబ్లీహిల్స్ లో ఉన్నారు, అందరికి చెప్తున్నా, నవీనన్న కోటేచ్చి విజయంతో గెలిపించాలి భారీ మెజార్టీతో. ఇటు నవీన్ యాదవ్ ఉన్నారు కదా, అంటే ఇక్కడ స్థానికుడు, ఆయన ఇంతకుముందు కూడా చాలా అభివృద్ధి పనులు చేసిండు. ఇప్పుడు మేము ఖచ్చితంగా గెలుస్తాము, కేవలం మెజారిటీ కోసం మాత్రమే మా ప్రయత్నాలు. మెజారిటీ 1,00,000 ఓట్లతో గెలుస్తుండే నవీనన్న. ఇంతకు ముందు ఎంఐఎం పనులు 10,000 ఓట్లు, 9,000 ఓట్ల చిల్లరతో ఓడిపోయాడు. మొన్న ఇండిపెండెంట్ చేసినప్పుడు 25,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు దగ్గర 1,00,000 పైన ఓట్లతో గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పోటీ అని అనుకుంటున్నారా, లేకుంటే బీజేపీ పార్టీ పోటీ అనుకుంటున్నారా? ఇద్దరు కాదమ్మా, నవీనన్న ఒక్కడే, వన్ సైడే పడతాయి ఓట్లన్నీ. వన్ సైడే చూడండి మీరు, వన్ సైడే ఓట్లు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు కదా ఇక్కడ, ఇప్పుడు తర్వాత ప్రచారంలో కూడా పాల్గొంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 31 తారీఖు, 1 తారీఖు, 4 తారీఖు, 5 తారీఖు రేవంత్ అనేది రోడ్ షో ఉన్నది. సో ప్రజలు ఎట్లా రేవంత్ రెడ్డిని స్వాగతిస్తారని మీరు అనుకుంటున్నారు? మేము చేసిన అభివృద్ధి అమ్మా, ఆర్టీసీ బస్ ఫ్రీ మహిళలకు, గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం,